ఏ ప్రశ్న అంటే, ఆల్రెడీ ఒకసారి వాక్యం ప్రకటించాను, కొంతమంది గుర్తే ఉంటుంది. మీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే మేళ్ళు కావాలా అని అడిగారు అనుకోండి, దేవుడే కావాలంటారు కానీ దేవుడిని మైంపరచు. సత్యమా కాదు చెప్పాలి. దేవుడే కావాలంటే ఏం చేయాలి? దేవుని కోసం సమస్తమో విడిచిపెట్టాలి, ఖర్చు చేయాలి. దేవుడే ఆస్తి, అంతస్తు, బిడ్డలు, ఇల్లు, సర్వము. నా ఆశ్రయ దుర్గము ఆయనే. అప్పుడు మహోన్నతుని చోట నివసించువాడే, సర్వశక్తిని నివసించువాడు ఆయన. నా ఆశ్రయ నా కోటని నమ్ముకున్న దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నాను వాక్యం నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడే కావాలంటే కానీ దేవుడిచ్చే మేళ్ళు కొన్ని మీకు అడుగుతున్నాను, చెప్పండి. మీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే మేళ్ళు కావాలా? దేవుడు కావాలన్నాం అనుకో, ఇప్పుడు చెప్పేసాను కదా, అన్నీ కలుగుతాను. మేళ్ళు కావాలన్నాం అనుకో, మరి దేవుడు అక్కర్లేదు అంటారు. తెలివైన వాళ్ళు అన్నాడు. అందుకే మీకు అర్థమవుతుందా? అందుకనే ఒక జరిగిన సంఘటన చెప్తానండి. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఒకే ఒక కుమారుడు. ఒక్క కుమారుడు అడవికి వెళ్ళాడు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళాడు. తండ్రి గారికి చెప్పలేదు, తను తెలిసిన ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి 3 పులులు వెంబడించాయి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ 3 స్నేహితులు ఉన్నారు అరణ్యంలో. వాళ్ళ ముగ్గురులో మొదటివాడు వెళ్ళి ఒక పులిని తరిమి కొట్టాడు. అరణ్యంలో ఉన్న వాళ్ళకి విద్యలు ఉంటాయి కదా, ఏజెన్సీ వాళ్ళకి, వీటితో తరిమి కొట్టాడు. రెండో వాడు కూడా తరిమి కొట్టాడు. మూడో వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ 2 పులులు ఇద్దరు స్నేహితులు గాయపరిచేసాయి. గాయపరిచిన తర్వాత వాళ్ళు తరిమి కొట్టగలిగారు. పోరాటంలో ఇద్దరు స్నేహితులు చనిపోయారు 2 పులులను బట్టి. ఇక రాజకుమారుడు అక్కడే ఉన్నాడు. 3వ పులి వెళ్ళి అతను పనిచేసి చంపపోయేటప్పటికి 3వ వాడు వెళ్ళి తన ప్రాణం అడ్డుపెట్టి తనతో పోరాడి చేసేటప్పటికి, ఎంత పోరాడినా బలమైన పులి కాబట్టి తను విడిచిపెట్టుకుని ఏదో రకం చంపేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు రాజకుమారుని పేట మీద కలిసి చంపేయాలనుకున్నప్పుడు తన చెయ్యి అడ్డుగా పెట్టి చెయ్యి కలిసింది. ప్రాణం పోలేదు. వెంటనే రాజకుమారుని తప్పించింది. చెయ్యి పట్టుకుని పోయింది. ఒంటి చేతితోటి బయటకు వచ్చాడు. రాజకుమారుడు కొంత దూరం వెళ్ళాగి ఇతను గమనించి ముందు పోరాడి ఇద్దరిని, ఆఖరిలో చేయి పోగొట్టుకుని ప్రాణాలు కాపాడిన ఈ వ్యక్తిని ముగ్గురిని తండ్రి దగ్గర తీసుకెళ్ళాడు. డాడీ, నీకు చెప్పకుండా నేను పలానా ప్రాంతానికి వెళ్ళాను, 3 పులులు దాడి చేశాయి, 2 ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను, 2 చంపేశాయి కానీ అయినా నేను ప్రాణాలకు ఒడ్డి పోరాడాను. మొదటి వాడు ఇలా చేశాడు, రెండో వాడు ఇలా చేశాడు, 3వ వ్యక్తి తనని కాపాడడానికి తన చేతిని పోగొట్టుకున్నాడు. చాలా కష్టపడి ప్రాణానికి ప్రాణంగా తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టి నన్ను కాపాడాడు అన్నప్పుడు రాజుగారు అన్నారట, మొదటి మంది నీకు ఏం కావాలని అడిగారట. అడిగితే, నేను అవనస్తుని పెళ్ళిడికి వచ్చాను, మా అమ్మ నాన్న లేరు, నాకు పెళ్లి చేసేవాళ్ళు లేరు, నాకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అన్నాడు. ఓకే, ఈ వివాహం త్వరలో డేట్ నేను ఏం చేసేద్దామని ప్రకటన చేయడానికి. రెండవని అడిగాడు. రెండవ నీకు ఏం కావాలి అడిగితే, నాకు ఏమొద్దండి, ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు, నాకు ఉద్యోగం ఉండి బాగుంచాలని, నీ దగ్గర బ్రతికి తింటూ ఉద్యోగం చేసుకుంటాను. ఓకే, ఇతనికి ఉద్యోగం ఖరారు చేయండి అని చెప్పి ప్రకటన చేశారు. సేనాధిపతులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ రాసుకుని వాళ్ళిద్దరికి ఓకే చేశారు. 3వని అడిగాడు. ఏది చేయి పోగొట్టుకున్నాడు కదా, అతను అడిగినప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నట్టు రాజు కొడుకు, డాడీ ఇతను ఎంతగా కష్టపడ్డాడు, ఎంతగా ప్రాణం పెట్టాడు. నిజానికి ఆ చేయి స్థానంలో లేకుంటే తన ప్రాణాలు పోగొట్టుకుంటూ కూడా వెనకాలేదు. కాబట్టి ఇతను మంచి మేలు చేయండి మీరు అని చెప్పారంట. ఆయన అనుకున్నాడంట, ఈ రాజ్యంలో కొంత భాగం వాడి పేరుని రాద్దాం అనుకున్నాడంట. ఎవరో రాజుగారు మనసులో. కానీ ఇతను అడిగాడంటే ఏం కావాలో అడిగాడంట. అడిగితే, చిన్న కోరిక అడుగుతాను నేను, దాన్ని కాదనకూడదని చెప్పాడట. ఏం చెప్పాయో బాబు, పర్లేదు, పెద్దదైనా తెలుస్తాను నువ్వు చేసిన త్యాగానికి, నాస్ట్ అంతా ఇవ్వమంటావా, ఏం చేయమంటావు చెప్పని అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, మీరు నా కొరకు ఏమీ చేయదు కానీ 10 రోజులకు ఒకసారి మహారాణి గారు, మీరు మీ అబ్బాయి గారు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి. చూడండి ఇతని పరిస్థితి ఏంటి చెప్తాను మీకు.
ఏంటి ఎంత కోరాడు, రాజ్యంలో భాగం ఇద్దాం అనుకున్నాను, తనకి ఎంతో చేయాలనుకున్నాను, ఎంత చిన్న కోరాడేంటి? సరే ఓకే, నీ కోరిక నేను మన్నిస్తాను, తీరుస్తాను. అధిపతులందరూ వెళ్ళి అక్కడ వాతావరణం ఏంటో ఒకసారి చూసుకుని రండి. నెలకు 3 సార్లు భోజనం చేయాలి మరి రాజు గారు. రాజుల చిత్తం అంటే తెలుసా? ముందు వాళ్ళ వెనకలు ఉన్నటువంటి పానదాయకుల అధిపతులు భోజనం చేయాలి. అది చేశాక రాజులు పెడతారు. అందరూ విషయం ఉందో చూసి విషయం పెడితే పానదాయకుడు చనిపోతాడు, రాజు బతుకుతాడు. దేశానికి మేలు సిస్టమ్ అది. ముందుగా వెళ్ళి చూడాలి, రోడ్లు ఉన్నాయా, ఏమున్నాయా, శత్రువులు ఉన్నారు, చుట్టూ ఎవరున్నారు, రాజు విరోధులు ఉన్నాయా, పక్క సరిహద్దు ఏ దేశం ఉంది. ఇప్పటికీ మనకి అదే సేమ్ పరిపాలన విధానం. అవునగా చెప్పండి, సెక్యూరిటీ వచ్చి చెక్ చేస్తుంటారు, కుక్కలో బాంబ్స్ వ్యాలీ అంటారు కదా. ఓకే రైట్, సరే. అయితే ఈ ఆర్డర్ పాస్ చేసాక పానదాయకులు అధిపతి అన్నదంట, అయ్యా ఒకసారి తన ఇంటికి వెళ్ళి నేను వచ్చాక అప్పుడు మీకు చెప్తాను విషయాన్ని అని చెప్పేసి వెళ్ళేటప్పటికి అడవులోని ఒక మూలని చిన్న గుడిచే, రోడ్డు లేదు, ఏమీ లేదు. కొన్ని చిన్న గుడిసెలు ఉన్నాయి, కొంతమంది ప్రజలు ఉన్నారు. అందరికంటే చిన్న గుడిసె, ఏమీ లేదు, తినడానికి తినలేదు, తాగడానికి నీళ్ళు. ఈయన వెళ్ళి ఆశ్చర్యపోయాడు. ఈ పానదాయకుల అధిపతి వెళ్ళి ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇక్కడ రాజు ఎలా వస్తాడో, రాణి గారు ఎలా వస్తాడో, వీళ్ళ ఇంట్లో ఏమీ లేవు, చిన్న చెట్లు కొట్టేసిన కర్రమలో కుర్చీలో వేసుకుని కూర్చుంటున్నాడు. చిన్న కుండ ఉందంటే నీళ్ళు తాగడం, ఇంకేమీ లేదు. అన్ని పరిశ్రమ చేసి వచ్చిన తర్వాత, రాజా మీరు 4 రోజులు టైం అడగండి. అతను ఈ నెల కాకుండా జనవరి నెల నుంచి ఆ ఇంట్లో భోజనవతలు చేయడానికి మీకు వస్తువులు నేను ఏర్పాటు చేసి సిద్ధపరుస్తాను. సరే అని ఇతను అడిగి మళ్ళీ రాజు, మరి నెలలోని ఇంటికి నేను రాలేను, నువ్వు ఒప్పుకుంటే వచ్చే నెల నుంచి ఇంటికి వస్తాను ఆయన చెప్పాడు కాబట్టి. అంటే అలాగే ఈ నెల రోజుల్లో ఆ ఊరికి రోడ్డు వేయించేసి, ఏమంటే ఆ ఇల్లు భవంతులా చేయించి, రాజుగారు రాణిగారు అందరూ భోంచే డైనింగ్ టేబుల్స్, ఏసీ, కరెంటు, మొత్తం రోడ్లు. ఏమంటే నెలకు 3 సార్లు భోజనం చేయాలి కదా. మరి ఆయన ఒక్కడే వెళ్తాడా? రాజు అధిపతులు వెళ్తారు, సైన్యాధిపతులు వెళ్తారు, కనీసం 100 మంది వెళ్తారు రథములు గురములు వేసుకుని. వాళ్ళందరూ భోజనం చేయడానికి అక్కడ ఏముండాలి? సంస్థ ఉండాలి కదా. కాబట్టి జీవితకాలం అంతా రాజు ఆస్థానం నుంచి ఆ ఇంటికి కావాల్సిన ప్రతి సామాగ్రి, సరుకులు, కావాల్సిన దినుసులు, కావాల్సిన డబ్బు, ఆర్థిక సహాయం అంతా కూడా రాజు ఆస్థానం నుంచి వెళ్ళినట్టుగా సమస్తం సిద్ధపరిచారు. చూసారా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చక్కగా విన్నారు కదా. మరి దీన్ని బట్టి ఏమర్థమైంది చెప్పండి. మనం ఒకరి దగ్గర ఆశించేది అది అశాశ్వతం, కొద్ది కాలమే. కానీ మనం పెట్టాలనుకుంది మనం శాశ్వత కాలం బ్రతికిస్తారు. చెప్పలు కూడా ఏమైపోయి అలాగే చెప్పండి. అలాగే ఉంటే అర్థం ఏముంటుంది చెప్పండి. ఆయన ఎవరు కోరుకున్నాడు? రాజునే కోరుకున్నాడు. రాజును కోరుకుంటే రాజ్యాన్ని కోరుకున్నట్టే. అలాగే చెప్పండి. రాజమర్యాదలన్నీ ఇంట్లో జరుగుతాయి. ఆ ఊర్లో ప్రఖ్యాతి, గౌరవ ప్రభావం. ఒరే మన ఏజెన్సీకి రాజు వస్తున్నాడు రా, మనోడి ఇంటికి రామకృష్ణ ఇంటికి వస్తున్నాడు రా బాబు. నిజంగా మన ఊరికే పేరు వచ్చింది అతని వల్ల, మన ఊరికే వెలుగు వచ్చిందిరా. చీకట్లో బతికే వాళ్ళు, రాళ్ళు తనుకుని బట్టి వెళ్ళి పగిలిపోయి రక్తాలు కారుకుని వెళ్ళేవాళ్ళు. మంచి రోడ్లు, మంచి విధానం, మంచి నీరు, మంచి వాతావరణం, ఆ వాని వల్లే జరిగిందిరా మనకు మేలు. కానీ అతనికి ఏమొచ్చిందట? గౌరవము, ప్రభావం. కాబట్టి మీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే మేలు కావాలంటే దేవుడే కావాలని మీరు అడిగినప్పుడు మీకు దేవుడికి ఇవ్వాల్సిందేమో దేవుడు ఇచ్చేదే మీకు అధికమవుతుంది. హల్లెలూయా. వీళ్ళు కొంతకాలం బ్రతికే భార్యను కోరుకున్నాడు, కొంతకాలం జీవించే ఉద్యోగాన్ని కోరుకున్నాడు. అతను ఆ గ్రామానికి మంచి చేశాడు, జీవితకాలం కావాల్సిన సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. అతను లేకపోయినా ఆ ఊర్లో ఏ వస్తువు తగ్గకూడదు, అది రాజు బహుమానం వల్లే. అవునుగా చెప్పండి, ఎంత గొప్ప సంగతి. కాబట్టి క్రిస్మస్ అంటే నీ దగ్గర ఉన్న కొద్దిదైనా సరే ఇవ్వడమే క్రిస్మస్. చెప్పలు పడితే మహిమపరచండి. అది నేను ఆశీర్వదిస్తుంది, గొప్ప చేస్తుంది, నీ పొరుగు వారికి మేలు చేస్తుంది. చిన్నదని అనుకోవద్దు.
చిన్న గృహం అనుకోవద్దు, చిన్నవాడు అనుకోవద్దు, నా దగ్గర ఏమీ లేదు అనొద్దు. అన్నీ కలుగుని ఏసే నువ్వు కలుగు. ఆయన ఇవ్వగల సమర్థత. అడుగుటి నీ వశమైతే, అడుగునే మీకు ఇవ్వండి, తట్టు మీకు తీయబడి. అడుగు ప్రతి వారికి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వగల సామర్థ్యం, శక్తి కలుగున్నవాడు. ఆమేన్. దేవుడి మాట దీవించును గాక. మంచిది. ఈరోజు మన సన్నిధిలో ఆఖరి క్రిస్మస్ ప్రార్థన. ఈ వాక్యాన్ని విని ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటే